ప్రారంభించుకుందాం. రావాలన్న ఆశ ఉన్న వాళ్ళు తప్పక త్వరపడి రండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగా తండ్రి, దయగల పరిశుద్ధ బాలకి ఎన్నో వందనాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభావ దేవాదేమంతట్లో మీకు తోడుగా ఉన్నానికి మీకు ఎన్నో వందనాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క రాత్రి వేళ సమయంలో ప్రభావం మరి కూడిక కలిగి ఉంటుండగా ప్రభావ సహాయం చేయండి. కూడిక ఆది అంతా మీకు మహిమాత్మే జీవనాలు సహాయపడవలసిందిగా వేడుకుంటున్నాం. నీ బిడ్డలందరినీ కూడా దయతో జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రతి ఒక్కరు కూడా నడిపించండి. దేవ మార్గంలో ఉన్న వాళ్ళు కూడా త్వరపెట్టి నడిపించవలసిందిగా కోరుకుంటున్నాం. దేవ పాటల్లో వాక్యంలో మీరు సహాయపడుతురండి. ప్రభావ మీరు మాతో ఏం మాట్లాడే ఉంటున్నారో ప్రభావ మాతో మాట్లాడండి. దేవ మాకు కావాల్సిన మాటలు మీరు దయచేయండి. నీ యొక్క స్వరం వినిపింపజేయండి. ప్రభావ కృప చూపించండి. దేవ ఎక్కరు కూడా ప్రభావ ఖాళీ హృదయాలతో వెళ్ళిపోకుండా ప్రభావ యొక్క వాక్యం చేత నింపబడి ప్రభావ సంతోషంగా వెళ్ళడానికి సహాయపడుతురాల్సిందిగా వేడుకొచ్చిన దేవాని యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడి మా యొక్క హృదయాలు మా యొక్క జీవితాలు కూడా మీరు సరిచేయవలసిందిగా వేడుకొచ్చిన దేవ మా యొక్క జీవితాల్లో మేము దేవ ఏది పట్టుకోవాలో దాన్ని పట్టుకొని దేవ ఏది విడిచిపెట్టాలో దాన్ని విడిచిపెట్టడానికి కూడా సహాయం చేయండి. కృప చూపించండి. నిలబడుతున్న యొక్క దాసరాలైన నేను బలహీనరాన్ని ఎన్నికలైందని ప్రభావ నిష్ప్రయోజకురాలని దేవాదేవత జ్ఞాపకం చేసుకుంటుంది. మీ యొక్క ఆత్మచేత అభిషేకించని నోటి బూరగా మీరు వాడుకుంటూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. లేదు మా 4:12 నేను ఈ నోటికి తోడయండి ఏమి పలకవలసినది మీకు బోధించదని ఇచ్చిన మాటకే మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభావ నేనైతే చేతకాని దాన్నయ్యా ప్రభావ ఏదో జ్ఞాపకం చేసుకుంటారని మీరే మాటలు దయచేయవలసిందిగా కోరుకుంటున్నాను. శత్రుకారాలన్నింటి కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధించండి, న్యాయం చేయండి. దేవా ఎవరిలో కూడా ప్రభావ శత్రువు పనిచేయకున్నట్టు సహాయపడుతురండి. ఇక్కడ గడిపే సమయం కొద్ది సమయమైన ప్రభావ మీరే ఆశీర్వాదకరంగా మీరు మారుస్తున్న ఆలోచనలు తలంపులు క్రియలు ప్రవర్తన దేవ వాటన్నిటిని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధించండి. ప్రతి ఒక్కరి హృదయాలు కూడా వారి యొక్క తలంపులు వారి యొక్క ఆలోచనలు అన్నీ కూడా మీ యొక్క స్వాధీనంలో ఉంచుకుంటూ రావాల్సిందిగా కోరుకుంటూ మరోసారి నన్ను నీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభావ నన్ను తగ్గించుకుంటూ మీ యొక్క నామాన్ని హెచ్చిస్తూ గుడికి అంతటిని కూడా దేవ సహాయపడుతూ రావాల్సిందిగా కోరుతూ యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. ఒక పాట పాడుకుందాం. ఒక పాట పాడుకుందాం. కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించుము ఓ ప్రియుడా. కృపకాలములో కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించుము ఓ ప్రియుడా. కృపకాలములో ధర్మ కర్మ సంస్కారము వలన పరిశుద్ధుడావు కానీరవు.
సరే, కొద్ది సమయం వాక్యం చూసుకుందాం. వాటిలో దేవుడు సహాయపడినందుకు దేవునికి స్తోత్రం. ఈరోజు మనము కొద్ది సమయం స్త్రీల కూడిక కలిగి ఉన్నాం. కొద్ది సమయమే ఇంతటితో, కాబట్టి అందరూ వినండి వాక్యం. దేవుని వాక్యంలో నుండి లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం 36 నుండి 38 వరకు, 36, 37, 38 కలిసి చదువుకుందాం. లూకా సువార్త 2, 36, 37, 38. మరియు ఆషేరు గోత్రికురాలును 17 కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింపగలు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచున్నాను. దేవుడి వాక్యాన్ని జీవించినాక ఇక్కడ మనకు ఒక స్త్రీ కనిపిస్తుంది. ఆ స్త్రీ పేరేంటి? అన్న. ఈమె ఏ గోత్రికురాలంటే ఆషేరు గోత్రికురాలు. ఆషేరు ఎవరు అసలు? ఆషేరు ఎవరు?
యాకోబు భార్య లేయా దాసి పేరు జిల్ఫా. జిల్ఫా యాకోబుకు కనిన కుమారుడు ఆషేరు. ఆషేరు అంటే అర్థం దీవెన. ఆ గోత్రంలో నుండి యాకోబు గోత్రాలన్నీ 12 గోత్రాలు, 12 కుమారులు కదా. 12 కుమారులలో ఒక గోత్రం పేరు ఆషేరు. మన దేవుడు ఏ గోత్రంలో నుండి వచ్చిండు? యూదా గోత్రం. అయితే ఇక్కడ అన్న అనే ప్రవక్తి ఈ స్త్రీ ఎక్కడి నుండి వచ్చిందంటే ఆషేరు గోత్రికురాలు. ఆషేరు సంతానం నుండి వారి తరతరాల నుండి వచ్చిన వాళ్ళ నాన్న పేరు ఏం పేరు అంటే పనుయేలు. పనుయేలు కుమార్తె అన్న. చెప్పండి ఏం పేరు? స్త్రీ పేరు అన్న. ఈమె ఎవరు అంటే ఈమె గురించి మనం ఒక 4-5 విషయాలు తెలుసుకుందాం. ఫస్ట్గా ఈమె యొక్క లక్షణం ఏంటంటే ఇక్కడ ఏమని రాయబడి ఉంది? అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ప్రవక్తలు అనేవాళ్ళు బైబిల్లో చాలా మంది ఉన్నారు. చెప్పండి మీకు తెలిసిన వాళ్ళు ప్రవక్తలు ఎవరెవరు ఉన్నారు? మిరియాము, దెబోరా, వీళ్ళందరూ కూడా ప్రవక్తి. అంటే స్త్రీలలో ప్రవక్తిగా ఉన్న వాళ్ళు చాలా తక్కువ. పురుషులలో చాలా మంది ప్రవక్తులు ఉన్నారు. స్త్రీలలో ఈమె కూడా ఒక ప్రవక్తి. ప్రవక్తి అంటే ఎవరు అసలు చెప్పండి మీకు తెలిసిన దేవుని ఆనాడు దేవుని బిడ్డలకు ఏదైనా దేవుడు చెప్పాలి. దేవుడు ఏమైనా సడన్ గా దేవుడు ప్రత్యక్షమై చెప్తే మనం తట్టుకుంటామా? దేవుని యొక్క వెలుగే మనం చూడలేము. కాబట్టి దేవునికి మనకు మధ్యలో దేవుని ప్రజలకు మధ్యలో ప్రవక్తలు అనేవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడు వారితో ఏం మాట్లాడితే అది తీసుకొచ్చి దేవుని ప్రజలకు చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఈ కాలంలో పాస్టర్లు ఎలా ఉన్నారో దేవుని బిడ్డలకు చెప్పడానికి, ఆ విధంగా ఆ కాలంలో కూడా ప్రవక్తలు అనేవాళ్ళు ఉండేవాళ్ళు. అదే విధంగా స్త్రీలలో ఈమె ఎవరు? ప్రవక్తి. దేవునితో సహవాసం కలిగి ఉంటేనే కదా ఆమె దేవునితో మాట్లాడేది, దేవుని స్వరాన్ని వినేది. కాబట్టి ఈమె ప్రవక్తి. మరి మనము ఎంతమంది దేవునితో సహవాసం కలిగి ఉంటున్నాం చెప్పండి? మనం దేవునితో సహవాసం కలిగి ఉంటున్నామా? దేవుని మాటలు వింటున్నామా? దేవుని స్వరాన్ని వింటున్నామా? చెప్పండి. మనము లోకస్తులతోనే సహవాసం కదా. మనం దేవునితో గడిపేది కొద్దిగా, కానీ లోకంతో గడిపే సమయము ఎక్కువ. మనకి ఎప్పుడు ఖాళీ సమయం ఉంటే అప్పుడు మనం ఏం చేయాలి? దేవునితోనే సహవాసం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలము, ఎంతోమంది యేసు ప్రభు బిడ్డలు అని చెప్పించుకోవడమే కాదు, మన జీవితం కూడా ఆ విధంగానే ఉండాలి, ప్రత్యేకంగానే ఉండాలి. ఎవరైనా చూస్తే వీళ్ళు దేవుని బిడ్డ, వీళ్ళు లోకంతో వీళ్ళకి ఏం పర్లేదు, వీళ్ళు ఎంతో భక్తిగా ఉంటారు, ఎంతో భయంగా ఉంటారు, ఆ పేరు మనము తెచ్చుకోవాలి. నిజంగా మనం దేవునితో సహవాసం కలిగి ఉంటున్నామా లేదా అనేది మనము ప్రశ్నించుకోవాలి. దేవుని స్వరాన్ని విని దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో మనం విని మన పిల్లలకు కూడా మనం చెప్పుకోవాలి. దేవుడు మంచిగా కదా చెప్పేది, ఏమైనా చెడు విషయాలు చెప్తారా? మనం బాగుండాలి అనే, మంచిగా జీవించాలనే చెప్తాడు. కాబట్టి మనము మందిరంలో ఎవరు కానీ ఏ పాస్టర్లు కానీ చెడుగా చెప్పారు. దేవుని వాక్యం లేదంటే అదే చెప్తారు. మనం కూడా అది విని మన పిల్లలకు కూడా అది బోధించాలి. మన భర్తలకు రక్షణ లేదనుకో భర్తలకు చెప్పాలి, భార్యలకు రక్షణ లేదనుకో భార్యలకు చెప్పాలి. మెయిన్ అయింది మనము వాళ్ళకు చెప్పాలి. దేవునితో సహవాసం చేస్తే ఏం కలుగుతుంది చెప్పండి? మన జీవితాల్లో దేవునితో సహవాసం చేస్తే మనకేం ప్రయోజనం చెప్పండి? మీరే చెప్పండి. దేవుని వాక్యంలో ఉంది, యోబు 22:21 చదవండి. యోబు గ్రంథం 22:21 స్పష్టంగా ఉండాలి, చదవండి. చాలు. ఇక్కడ చూస్తే ఆయనతో సహవాసం చేస్తే ఏం కలుగుతుంది? సమాధానం కలుగుతుంది. మనము ఇంట్లో ఇంకా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఏదో ఒక పరిస్థితులు ఉంటాయి, ఏదో ఒక సమస్య ఉంటుంది. మనం ఇంట్లోనే ఉంటే ఆ సమస్య గురించి ఆలోచించి ఇంకా కృంగిపోతామే కానీ ఆ సమస్య తీరదు. అదే నువ్వు దేవుని మందిరానికి వచ్చినావు అనుకో, నీ సమస్య తగ్గట్టుగా దేవుడు నీతో మాట్లాడతాడు. దాని ద్వారా నీకు ఏమనిపిస్తుంది? మన యొక్క హృదయాలకు ఎంతో నెమ్మది అనిపిస్తుంది కదా దేవుడు మాట్లాడుతూ ఉంటే. దేవుడు ఒక్కొక్క విధంగా మనం ఏ కష్టాల్లో ఉన్నామో, ఏ బాధలో ఉన్నామో దాని తగ్గట్టుగా దేవా నాతో మాట్లాడన్నప్పుడు దేవుడు మాట్లాడడం ఖచ్చితంగా మాట్లాడతాడు. ఆ విధంగా దేవుడు మనతో మాట్లాడినప్పుడు మన హృదయాలకు ఏమనిపిస్తుంది? సమాధానం కలుగుతుంది. తర్వాత ఏం కలుగుతుంది?
అలాగుననే మేలు కలుగును. మనకు మేలు ఖచ్చితంగా జరుగుతుంది. దేవుని మాటలు విన్నప్పుడు, దేవునితో మనం సహవాసం చేసినప్పుడు మనం ఎప్పుడు చెడిపోము. మన జీవితంలో సమాధానమే ఉంటుంది. ఎవ్వరు ఏమనుకున్నా సరే, అతి భక్తి పర్రాలు బాగా చెప్పిందిలే, బాగా భక్తి పర్రాలి అని ఎవ్వరు ఎంతమంది ఏమనుకున్నా కూడా మనం పట్టించుకోదు. మన యొక్క సహవాసము దేవునితోనే ఉండాలా. మనం ఉంటే పనిలో ఉండాలా, ఇంట్లో ఉండాలా, లేదంటే దేవుని మందిరంలోనైనా ఉండాలి. మన దేవుని బిడ్డలంగా మనం అది నేర్చుకోవాలి. మొదటిగా ఈ యొక్క అన్న అనే స్త్రీ దేవునితో సహవాసం కలిగి జీవించింది. మనం కూడా దేవునితో సహవాసం కలిగి జీవించాలి. అపోస్తల కార్యములు 2:42 ఉంది. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విచ్చుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండేది. ఎడతెగక అంటే దానికి ఇంకా గ్యాప్లు మధ్యలో ఉండవు. ఎడతెగకుండా సహవాసం విషయంలో కూడా మనం కూడా దేవునితో సహవాసం ఎల్లప్పుడూ కూడా మనకు కనెక్షన్ ఎవరితో ఉండాలా? దేవునితోనే కనెక్షన్ ఉండాలి. ఇప్పుడు మన మొబైల్లో మొబైల్ డేటా కనెక్షన్ మనం ఆన్ చేస్తేనే కదా మనకు అన్ని తెలిసేది, మనం అన్ని చూసేది. ఆ మొబైల్ డేటా ఆన్ చేయడమే, దాంతో కనెక్షన్ ఉంటేనే కదా. మనం కూడా దేవునితో కనెక్షన్ ఉంటే దేవుడు ప్రతిది కూడా మనకు తెలియపరుస్తాడు. ప్రతి విషయంలో కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి మనము దేవునితో సహవాసం కలిగి ఉండాలి. మొదటిగా ఈ స్త్రీ దేవునితో సహవాసం కలిగి జీవించింది. మనం కూడా దేవునితోనే, దేవుని బిడ్డలతోనే సహవాసం కలిగి జీవించాలి. మనం ఎవరితో సహవాసం చేస్తే మనకు వాళ్ళ బుద్ధులు వస్తాయి. మంచులతో మనము స్నేహం చేసాం అనుకో, మంచి బుద్ధులు వస్తాయి. చెడు వాళ్ళతో చేస్తే మనకు కూడా చెడు బుద్ధులు వస్తాయి. మన మంచుల మీద కూడా వాళ్ళ దారిలో తొలగిపోతాం. కాబట్టి మనము దేవునితోనే సహవాసం కలిగి జీవించాలి. రెండవదిగా ఈమె గురించి చూసుకుందాం. ఈమె కన్యాత్వం మొదలు 7 ఏళ్ళు పెన్మిట్తో సంసారం చేసి, ఈమె ఎన్ని సంవత్సరాలు పెన్మిట్తో ఉంది? భర్తతో కలిసి 7 ఏళ్ళు మాత్రమే ఉంది. తర్వాత 84 సంవత్సరములు విధవరాలై ఉంది. భర్తతో చేసింది ఎన్ని సంవత్సరాలు? 7 ఏళ్ళే. కానీ 84 సంవత్సరాలు విధవరాలుగా ఉంది. ఆ సమయం మేము ఏం చేసిందంటే దేవాలయము విడువక. దేవాలయం అంటే ఏంటండి? దేవుని మందిరమే. దేవుని మందిరాన్ని ఆమె విడిచిపెట్టలేదు. అయ్యో, నాకు చిన్న వయసులోనే దేవుడు నన్ను వివరాలుగా చేసిండే, నాకు ఏం బాగా చేసిండు, నాకు పిల్లలు ఉన్నారా, నా భర్త ఉన్నాడా అని ఆమె బాధపడ్డదా? దేవుని మందిరాన్ని విడిచిపెట్టిందా? విడిచిపెట్టలేదు. దేవాలయము విడువక. రెండవదిగా ఆమె చేసిన పని ఏంటంటే దేవుని మందిరాన్ని ప్రేమించింది. ఎటువంటి కష్టం వచ్చినా మనం కూడా ఒక్కోసారి, నాకు కూడా అనిపిస్తుంది, దేవుడు ఏదో అబ్బాయి పరిస్థితులని నేను అన్నీ వదులుకొని ఇంత దూరం నేను ఎందుకు రావాలా, దేవుని సేవ ఎందుకు చేయాలా, ఏం మేలు చేసిన నా జీవితంలో నాకు కూడా అనిపిస్తుంది పరిస్థితులను బట్టి చూస్తే. కానీ మనము అటువంటి సమయంలో దేవుని విడిచిపెట్టద్దు. దేవుని మందిరాన్ని మనము ప్రేమించాలి. ఆమె ఆ విధంగా అనుకోలేదు కదా. 84 సంవత్సరాలు వివరాలుగా ఉందంటే భర్తతో ఏం సుఖపడినట్టు, ఆమె ఏం సంతోషంగా ఉన్నట్టు కదా. ఆమె రెండవదిగా దేవుని మందిరాన్ని ప్రేమించింది. మనం కూడా దేవుని మందిరాన్ని ప్రేమించాలి. దేవుని మందిరానికి మనము క్రమం తప్పకుండా మందిరానికి తప్పకుండా రావాలా. ఆదివారం మాత్రము మీరు 6 రోజులు ఎక్కడున్నా సరే ఆదివారం ఎక్కడ కనిపించాలి? మీరు దేవుని మందిరంలో మీరు తప్పకుండా కనిపించాలి. మీరు వారం రోజులు మీరు అక్కడ ఇక్కడ తిరిగి దేవునికి ఎప్పుడు మీరు ప్రాధాన్యత ఇచ్చేది? దేవుని మందిరాన్ని మీరు ఎట్లా ప్రేమించినట్టు? కాబట్టి దేవుని మందిరాన్ని ప్రేమించాలి. మనం పాట పాడతాం కదా, దేవుని మందిరంలో ఏముంటుందండి చెప్పండి? దేవుని మందిరంలో ఏముంటుంది? సంతోషం ఉంటుంది. మనం పాడబడతాం, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, చిరకాలం ఆరాధిస్తూ ఉంటానయ్యా అని మనం పాడబడతాం. పాట ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు ఆ పాట పాడతాం. నిజంగా దేవుని సన్నిధిలో ఉంటున్నావా? నువ్వు దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నావా? దేవుని సన్నిధిలో ఏముంటారండి? సంపూర్ణ సంతోషం ఉంటుంది. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. మనకు సంపూర్ణ సంతోషం కావాలంటే లోకంలో దొరుకుతారా? దొరకదు. మనకు దేవుని ఇంట్లోనే దొరుకుతుంది. దేవుని బిడ్డలంగా మనం రక్షింపబడినప్పుడు మనకు సంపూర్ణ సంతోషాలు లోకంలో ఆడంబరాలుగా ఆ విందులు చేసుకుంటా, పండుగలు పబ్బాలు చేసుకుంటే కాదు. దేవుని మందిరంలో ఉండే ఆనందము వేరు. దేవుని మందిరంలో సంపూర్ణ సంతోషమే ఉండదు, సంపూర్ణంగా ఉండదు సంతోషం. కాబట్టి రెండవది ఏం చేయాలి? మనము దేవుని సన్నిధిని ప్రేమించాలి. మూడవదిగా చూసుకుందాం, ఉపవాస ప్రార్థనలతో ఏం చేస్తుంది? తర్వాత ఆమె జీవితంలో ఉపవాస ప్రార్థన చేస్తుంది. మరి మీలో ఎంతమంది ఉపవాస ప్రార్థన చేస్తున్నారు చెప్పండి? మీ జీవితంలో
మీ కుటుంబాల్లో ఎంతో మంది రక్షణ లేకుండొచ్చు. పిల్లలు కానీ, భర్త కానీ, తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, తోబుట్టువులు కానీ ఎంతో మంది రక్షణ లేకున్నారు. మరి వారి గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు. ఒక్క పూట నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఏమవుతుంది? మన నష్టం జరుగుతుందా? మరి ఈమె ఎందుకు చేయాలి ఉపవాస ప్రార్థన? తనకు ఎవరు లేరు కదా, ఎందుకు చేయాలా? కాబట్టి మూడవదిగా ఏం చేయాలంటే ప్రార్థన జీవితం మనం కలిగి జీవించాలి. ప్రార్థన అనేది క్రైస్తవ జీవితాల్లో అన్నిటికంటే ముఖ్యమైనది. మనం బలంగా ఉండాలంటే ప్రార్థనే మనకు ముఖ్యమైన మూలరాయి. అది మనం ప్రార్థన లేకుంటే మనం ఏది జయించలేము. మన ఉపవాసం ఉండి మనం ప్రార్థించినాం అనుకో, ఎంతటి కొండంత సమస్య అయినా సరే దేవుడు దాన్ని చదును చేస్తాడు. ఎటువంటి సమస్య అయినా దేవుడు దాని నుండి మనల్ని విడిపిస్తాడు. మన ఊరికి వచ్చి ప్రార్థన చేసి పోతే కాదు దేవుడు వినేది, ఆలకించేది. ఉపవాసంతో, విశ్వాసంతో, అది కూడా విశ్వాసం ఉండాలా, నమ్మకం ఉండాలా. దేవుడు నేను ప్రార్థన చేస్తున్నా, తప్పక వింటాడు, నా సమస్య తీరుతుంది అనే నమ్మకంతో నువ్వు ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా వింటాడు. కాబట్టి మూడవదిగా ఏం కలిగి ఉన్నది ఆమె? ఉపవాస ప్రార్థన జీవితం కలిగి ఉన్న. సమయాలు అంటాడు, నేను ప్రార్థన చేయకపోతే పాపం చేసిన వాడు నాకు. మనం ప్రార్థన చేయలేదనుకో మనం పాపం చేసినట్లే, అది కూడా పాపంతోనే సమానం. సమయాల గ్రంథంలో ఉంటుంది, సమయాలే అంటాడు నేను ప్రార్థన చేయలేదు, నేను పాపం చేసిన వాడిని అవుతానని. కాబట్టి మనము రక్షింపబడినాక మనము ఏం కలిగి ఉండాలంటే ప్రార్థన జీవితం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించాలా. నువ్వు మొదట లేవగానే నువ్వు దేవుని స్తుతించాలా, రాత్రి కూడా స్తుతించాలా. మళ్ళీ నీ కష్టాలు, బాధలు ఎన్నున్నా ఇతరులతో చెప్తే అది పోదు అక్కడితో. వాళ్ళు ఇంకొకరు చెప్తారు, ఎగతాళి చేస్తారు. ఆమె సరిగా ఉంటే కదా ఇట్లా సమస్యలు ఎందుకు వస్తాయి అని వాళ్ళు ఎగతాళి చేస్తారు, మన గురించి చెడుగా చెప్తారు. కానీ ఎవరు మన బాధలు, కష్టాలు ఎవరు తీర్చరు. మన యొక్క బాధలు, కష్టాలు ఏది ఉన్నా కూడా మనం ఎవరు చెప్పుకోవాలా? మన తండ్రి ఎవరండి? దేవుడు. మన తండ్రి మన సృష్టించిన దేవుడే మన సమస్యను తీరుస్తారు. ఎవ్వరు తీర్చడు. ఎవ్వరు చెప్పుకున్నా, ఎంత ప్రాణ స్నేహితులు చెప్పుకున్నా మన వెనకాల గోతులు అవుతారో ఇంకా సమస్య పెద్దదే అవుతుంది. ఆ ఊర్లో అంతా ప్రాప్తిస్తుంది కానీ, వ్యాపించిపోతుంది ఆ సమస్య, కానీ ఎవ్వరు తీర్చరు. కాబట్టి మూడవది మనం ఏం కలిగి ఉండాలంటే ప్రార్థన జీవితం. ప్రార్థన ద్వారా ఎంతో మంది బైబిల్లో ఎంతో మంది ఎన్నో విజయాలు సాధించినారు. అన్న ఏం చేసింది? పిల్లలు లేకుంటే ఏం చేసింది? దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించి ఏం పొందుకుంది? చక్కని కుమారుని పొందుకుంది. తర్వాత ఒక్క కుమారునితో ఆగిపోయిందా? తర్వాత కాబట్టి ప్రార్థనలో ఎంతో శక్తి దాగి ఉంది. కాబట్టి మూడవది మనము ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. మొదటిగా దేవునితో సహవాసం కలిగి జీవించాలి. రెండవది దేవుని మందిరాన్ని ప్రేమించాలి. మూడవది ప్రార్థన జీవితం కలిగి జీవించాలి. తర్వాత నాలుగవది చూసుకుందాం. ఉపవాస ప్రార్థనతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఏం చేసిందండి? రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె రేయింబగళ్ళు అంటే పగలు ఒకటే అనా అర్థం? పగలు రాత్రి దేవుని మందిరం ఏం చేస్తుందంటే ఆమె సేవ చేస్తూ ఉంది, పరిచర్య చేస్తూ ఉంది. మరి మనము మన జీవితాల్లో పరిచర్య చేస్తున్నామా? దేవుడు మనకి ఏ పని అప్పగిస్తే ఆ పని నమ్మకంగా నువ్వు దేవుని మందిరానికి వచ్చి చేస్తున్నావా? నువ్వు మందిరం కడిగే విషయమే కావచ్చు, చేపలు వేసే విషయమే కావచ్చు, ఏ పనైనా సరే దేవుడు నీకు ఏ పని అప్పచెప్తే అది తప్పకుండా చేయాలి. నువ్వు దేవుని పని చేయట్లేదంటే ఎవరి పని చేస్తున్నట్టు అర్థం? సాతాను పని చేస్తున్నామని అర్థం, సాతాను పరిచర్య చేస్తున్నామని అర్థం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని పని, దేవుని పరిచర్య చేయాలి. నీ వంతు నీకు చేతనైనా ఏ పనైనా సరే, చిన్న పని అయినా సరే, పెద్ద పని చేసినా సరే, ఏ పని చేసినా నువ్వు హృదయపూర్వకంగా చేస్తే దేవుడు తప్పకుండా సంతోషిస్తాడు. నీకు రావాల్సిన ఆశీర్వాదము, దీవెన తప్పకుండా ఇస్తాడు. కాబట్టి ప్రసంగిలో ఉంటుంది, దేవుడు నీ చేతికి చేయటం ఏ పని ఇచ్చినా అది ఏం చేయాలంట? శక్తి లోపం లేకుండా చేయాలంట. కొంతమంది దేవుని మందిరానికి వస్తారు, పని చేయమంటే ఏదో అదర మీరికి బలవంతంగా చేసిపోతారు. అది కాదు దేవుడు మెచ్చేది. ఏ పని అయినా సరే నీ శక్తి లోపము, నువ్వు ఎటువంటి నా శక్తిని కాపాడుకుంటా, నా రెక్కలు ఎందుకు పెట్టి నేను పని చేయాలని కాకుండా, ఎటువంటి శక్తి లోపం లేకుండా నీకు సాధ్యమైనంత వరకు నువ్వు దేవుని ఇంట్లో పని చేయాలి. దేవునికి ఏ పరిచర్య అప్పచెప్తే, నువ్వు పాటలు పాడే వరం ఉందా, నీకు పాటలు పాడాలి. వాక్యం చదివే వరం ఉందా, వాక్యం చదవాలా. నీకు ఒకవేళ ఇతరులకు ప్రసంగించే వరం ఉంటే ప్రసంగించాలి. ఆ విధంగా దేవుని ఇంట్లో ఏ పని దేవుడు నీకు అప్పచెప్తే ఆ పని తప్పకుండా చేయాలి. దేవుని పని
సంపూర్ణంగా చేయాలి. దేవుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏం చేసిండు? పరిచర్య చేయించుకోవడానికి వచ్చిండా? పరిచారం చేయుటకును అనేకులకు ప్రాణ విమోచన తన ప్రాణాన్ని పెట్టుటకు వచ్చిండని ఉంది. దేవుడు కూడా పరిచర్య చేశాడండి. తండ్రి తనను పంపిస్తే తనకు ఏ పని అప్పగించినో దాన్ని సంపూర్ణంగా ఈ భూమి మీద నెరవేర్చి వెళ్ళాడు యేసుక్రీస్తు ప్రభువారు. మనం కూడా మనకు దేవుడు ఏ పని అప్పగిస్తే ఆ పని మనము చేయాలి. నాలుగవదిగా పరిచర్య చేసింది, మనం కూడా పరిచర్య చేయాలి. మొదటిది దేవునితో సహవాసం కలిగి జీవించిన స్త్రీ. రెండవది దేవుని మందిరాన్ని ప్రేమించింది. మూడవది ప్రార్థన జీవితం కలిగి జీవించింది. నాలుగవది పరిచర్య చేసింది. ఫస్ట్ది దేవునితో సహవాసం, రెండవది దేవుని మందిరాన్ని ప్రేమించింది, మూడవది ఉపవాస ప్రార్థన జీవితం, నాలుగవది దేవుని పని చేసింది. ఐదవది చూసుకుందాం 38వ వచనంలో, ఆమె కూడా ఆ గడియలోని లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. ఏం చేసిందంటే ఇక్కడ సువార్త ప్రకటిస్తుంది. ఏం చేస్తుంది? విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో, అంటే ఎవరికైతే పాపం నుండి విడుదల విమోచన లేదో వారి కోసం ఎవరైతే కనిపెట్టుకొని ఉన్నారో వారికి ఏం చెప్తుంది? దేవుని యొక్క ప్రేమ గురించి చెప్తుంది, దేవుని మాటలు చెప్తుంది. మనం ఒకరు రక్షణ పొందగానే సరిపోదు, మనం కూడా సువార్త ప్రకటించాలి. దేవుని ప్రేమ అనేకులకు చెప్పాలి. ఎంతో మంది ఇప్పటికీ గ్రామంలో ఎంతో మంది లక్షల మంది చనిపోయి ఉంటారు కదా దేవుని తెలుసుకోక. ఇంకా ఈ మనకు కనిపించిన ప్రజలలో మనం ఒక్కరినైనా దేవుని స్వార్థ వాళ్ళకు చెప్పాలి. వాళ్ళ ఒక్క ఆత్మనైనా మనల్ని మనము రక్షించుకోవాలి. దేవుడు ఏం చెప్పిండండి? మార్కు 16:16లో, మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని అన్నాం. మనము సర్వ సృష్టికి చెప్పకపోయినా సరే ఒక్కరికైనా మనము దేవుని సువార్త చెప్పాలి. ఐదవది ఆమె ఏం చేసిందంటే సువార్త ప్రకటించింది. మనం కూడా మన ఒక్క ఆత్మనైనా మనము ఏం గోల్ పెట్టుకోవాలి, మన యొక్క ఉద్దేశం ఏం పెట్టుకోవాలా? ఒక్క ఆత్మనైనా రక్షించాలి మనం చనిపోయేలోపు. అది మనము ఒక్క ఆత్మ రక్షింపబడితే పరలోకంలో దేవునికి ఎంతో సంతోషం అట. మనము ఎన్నో లక్షలు తెచ్చి దేవుని మందిరంలో వేసి ఎంతో ఘనంగా పండుగలు చేసుకుంటే అది కాదు దేవునికి సంతోషం. ఒక్క ఆత్మనైనా రక్షింపబడాలా. ఒక్క ఆత్మ రక్షింపబడితే దేవునికి సంతోషం. మనం దేవుని సంతోషం పెట్టే పనులు చేయాలి, కానీ మన సంతోషాల కోసము డబ్బును అంతా వృధా చేసుకోవడం అది కరెక్ట్ కాదు. ఐదవది మనము సువార్త ప్రకటించాలి. ఈ 5 లక్షణాలు తన యొక్క జీవితంలో కలిగి జీవించింది. ఎవరు? అన్న మొదటిగా ఏం చేసింది? దేవునితో సహవాసం చేసింది. మనం కూడా దేవునితోనే సహవాసం చేయాలి, లోకంతో మనకు అవసరం లేదు. రెండవది దేవుని మందిరాన్ని ప్రేమించింది. మనం కూడా దేవుని మందిరాన్ని ప్రేమించాలి, దేవుని మందిరానికి తప్పకుండా రావాలి. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళతో నాకు గొడవ అయింది, నేను పోను, వాళ్ళు పోయినప్పుడు నేను పోను, వాళ్ళు వచ్చినప్పుడు నేను రాను, అది కాదు. దేవుని ఇంట్లో అందరూ సమానమే. కాబట్టి దేవుని మందిరానికి అందరూ తప్పకుండా రావాలి, దేవుని మందిరాన్ని ప్రేమించాలి. మూడవది ఈమె ఉపవాస ప్రార్థన చేసింది. మనం కూడా మన యొక్క జీవితాల్లో మన కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటాయి, వాటన్నిటిని కూడా దేవుని సన్నిధిలో దేవుని పాదాల చెంత పెట్టాలి. అనేకుల గురించి మనము ప్రార్థన చేయాలి. మన యొక్క కుటుంబం మారలేదంటే దానికి కారణం ఎవరు? మనమే. మనం ప్రార్థన చేయకపోవడం వల్లనే దేవుడు వినలేదు. మన కుటుంబాలు మారాలంటే మనము ప్రార్థన చేయాలి. నోటి మాటలతో గట్టిగా నువ్వు ఎంత ప్రార్థన చేసినా దేవుడు వినడు. నువ్వు హృదయపూర్వకంగా నువ్వు తగ్గించుకొని నువ్వు ఒక్క మాట నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించిన దేవుడు వింటాడు. ఆనాడు పరిసయుడు సుంకరి అందరికి తెలుసు కదా. పరిసయుడు ఎంతో గంభీరంగా నేను ఇది ఇచ్చిన అది ఇచ్చిన ప్రభా అని ప్రార్థన చేస్తే విన్నాడు దేవుడు? వినలే. సుంకరి మాత్రం రొమ్ము కొట్టుకుంటూ తగ్గించుకొని ప్రార్థన చేస్తే సుంకరి ప్రార్థనే విన్నాడు. మనం కూడా తగ్గించుకొని మనము సుంకరి లాగా ప్రార్థన చేయాలి. హెచ్చుల కొద్దీ వచ్చి పెద్దగా ప్రార్థన చేసిపోయినంత మాత్రాన నీ బ్రతుకు సరిగా లేని అది వ్యర్థమే. దేవుడు ఆ ప్రార్థన దేవుని పాదాల దగ్గరకు అస్సలు జరుగు మధ్యలోనే అది అట్టే పోతుంది. కాబట్టి మనం తగ్గించుకొని హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. నాలుగోది ఆమె ఏం చేసింది? పరిచర్య చేసింది. దేవుని మందిరానికి రావడం పోవడమే కాదు, దేవుని ఇంట్లో ఏదో ఒక పని చేస్తేనే నీకు ఆశీర్వాదం. తప్పకుండా దేవుని మందిరంలో పని చేసినంత మాత్రాన నువ్వేం తక్కువై పోవు, దేవుడు నిన్ను అంతగా హెచ్చిస్తాడు. కాబట్టి దేవుని మందిరంలో నాలుగవదిగా పరిచర్య మనం కలిగి జీవించాలి. ఐదవది ఏం చేసింది?
సువార్త ప్రకటించింది. మనం కూడా దేవుని ప్రేమను ఇతరులకు చెప్పాలా, సువార్త ప్రకటించాలా. తర్వాత చివరిగా హన్నా అంటే అర్థము కృప పొందినది. ఈమె ఈ విధంగా జీవించింది, దేవునికి ఇష్టకరంగా జీవించింది కాబట్టి ఆమె దేవుని కృపను పొందుకుంది. మనకు ఊరికనే దేవుని కృప వస్తుందా? రాదు. దేవుని కృప అంటే ఎంతో గొప్ప విషయం. మనం ఇంకా కూడా సజీవంగా ఉన్నామంటే అది దేవుని కృపనే. ఇంతవరకు కూడా కాపాడుతున్నానంటే దేవుని కృపనే. దేవుడు అందుకే మనకు ఒక ఛాన్స్ ఇస్తుండు, ఇకనైనా మీరు ఈ విధంగా జీవించండి, మంచిగా బ్రతకండి, ఆత్మీయంగా ఉండండి అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. దేవుని కృప మన మీద ఇంకా కూడా ఉండాలంటే, మన పిల్లల మీద, మన కుటుంబం మీద, తరతరాల మీద ఉండాలంటే మనము భక్తిగా జీవించాలి. మనం భక్తిగా జీవిస్తేనే మన పిల్లలు తరతరాలు కూడా మన గురించి చెప్పుకుంటూ ఉంటారు, వాళ్ళ తాత ముత్తాతల భక్తి వల్లనే వీళ్ళు ఈ స్థితిలో ఉన్నారు అని. మనము మన పిల్లలు గొప్ప స్థితిలో ఉండాలంటే వాళ్ళకు డబ్బు ఇచ్చి చదివిస్తేనే సరిపోదు, వాళ్ళ గురించి కూడా మనము ప్రార్థన చేయాలి, వాళ్ళ గురించి ఎంతో భారంగా ఉండాలి, మనం భయభక్తులతో ఉండాలి. మనం చేసిన శిక్ష మన పిల్లల మీదకి వచ్చేటట్టు మనము ప్రవర్తించొద్దు. కాబట్టి ఈ 5 లక్షణాలు మనము కలిగి జీవించాలి. మరోసారి చెప్పండి. మొదటిగా అన్న ఏం చేసింది? దేవుడితో సహవాసం కలిగి జీవించింది. రెండవది మందిరాన్ని ప్రేమించింది. మూడవది ఉపవాస ప్రార్థన జీవితం కలిగి ఉంది. నాలుగవది పరిచర్య చేసింది. ఐదవది సువార్త ప్రకటించింది. ఈ విధంగా మనము మన జీవితాల్లో మనం ఏ లక్షణం కలిగి ఉన్నాం, ఏ లక్షణం కలిగి లేమో దేవుని ఎదుట ఒకసారి ఒప్పుకొని, ప్రభా ఈ విషయంలో నేను తప్పిపోయాను ప్రభా, ఇక మీద ఆ విధంగా జీవించాను, నేను సరి చేసుకుంటున్నా అని దేవుని యొద్ద ఒప్పుకొని విడిచిపెట్టండి. సరే, ప్రార్థన చేసుకుందాం. చివరిగా ప్రేమగా తండ్రి, దయగలేసుకుమా మీ పరిశుద్ధ పాదాలకు ఎన్నో వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి. మరి అన్నను నా ముందు పెట్టినందుకే మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా. అన్న అయితే ప్రభా మరి ప్రవక్తిగా ఉంది, దేవునితో సహవాసం మరి మేము కూడా ప్రభా లోకంతో కాకుండా మీతో సహవాసం కలిగి జీవించడానికి సహాయపడుతూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను. అదేవిధంగా ప్రభా దేవాలయం యొక్క దేవుని మందిరాన్ని ప్రేమించింది ప్రభా. మేము ఎట్టి పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభా ఈ యొక్క మందిరాన్ని ప్రేమించే వారంగా మేము ఉండడానికి సహాయపడుతూ రావాల్సిందిగా వేడుకుంటున్నాం. ఉపవాస ప్రార్థన అవుతుంది. మా యొక్క శరీరం నలుగురు కనుక ప్రభా నా ఇష్టానుసారంగా జీవిస్తూ అనేకుల కొరకు ప్రార్థించలేని స్థితిలో ఉంటున్నాం ప్రభా. దయతో క్షమించండి దేవా. నా కుటుంబం గురించి, సంఘం గురించి దేవా, అనేకుల గురించి ఉపవాస ప్రార్థన మేము కలిగి జీవించడానికి సహాయపడుతుండండి దేవా. ప్రార్థన ఎంతో శక్తి ఉద్యోగం ఉంది ప్రభా. ఆ యొక్క శక్తిని, ఆ యొక్క ఉద్యోగాన్ని మేము పొందుకోవడానికి సహాయపడుతూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను దేవా. రేయింబగలు పరిచర్య సేవ చేస్తున్నాను దేవా. మనమే కూడా ప్రభా మరి మాకు ఇచ్చిన పనిని మేము సంపూర్ణంగా చేయడానికి, శక్తి లోపం లేకుండా నీ యొక్క పరిచర్య చేయడానికి సహాయం చేయండి. స్వార్థ భారం కలిగి జీవించడానికి సహాయపడుతూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను. ఎంతో మంది నశించిపోతుండగా ప్రభా అనేకులకు స్వార్థ ప్రకటింపబడాలి కాబట్టి ప్రభా మేము ఒక్కరినైనా ప్రభా మీ సన్నిధికి మేము తీసుకొని వచ్చే వారంగా, ఒక్క ఆత్మని రక్షించే వారంగా, ప్రతి ఒక్కరం ఒక్కొక్కరు ఒక్కొక్క ఆత్మని యొక్క సన్నిధికి నడిపించే వారంగా ఉండడానికి సహాయపడుతూ రావాల్సిందిగా వేడుకుని స్వార్థ భారం మాలో మీరు పుట్టించండి, సహాయం చేయండి. ఆ విధంగా జీవించడం ద్వారానే ప్రభా అన్న కృప పొందుకుంది. వాని యొక్క కృప మా మీద ఉండాలంటే ప్రభా యొక్క 5 లక్షణాలు కలిగి జీవించడానికి సహాయం చేయండి, కృప చూపించండి. తీసుకొచ్చిన యొక్క ప్రిబిడలు బట్టి కూడా మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. వారు విన్న వాక్యాన్ని మరి దుష్టుడు ఎత్తుకొని పోకుండా వారి యొక్క హృదయాలు స్థిరపరచండి, బలపరచండి, కార్యాన్ని జరిగించండి. మరి అయితే ఏ విధంగా హృదయంలో మరి భద్రపరచుకుందో ఆ విధంగా భద్రపరచుకోవడానికి సహాయం చేయండి, తలపోసుకోవడానికి సహాయపడుతూ రావాల్సిందిగా వేడుకొంచిన వాక్యానుసారంగా జీవించడానికి కృప చూపించండి. ఆ యొక్క విత్తనం ప్రభావ ఫలించి మరి ఎదిగి ఫలించినట్లుగా మీరు జీవించి రావాల్సిందిగా కోరుకుంటున్నాను దేవా. అమలు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా కాలు హృదయాలతో వెళ్ళకుండా మరి సంతోషంగా వెళ్ళడానికి, ఏదో ఒక తీర్మానంతో మరి తిరిగి వెళ్ళడానికి సహాయపడుతూ రావాల్సిందిగా వేడుకుంటున్నాం. వారి యొక్క అవసరాలు అక్కలు మీరు గుర్తెరిగిన దేవుడు ప్రభా మీరే సహాయం చేయండి, తీర్చండి. వారి యొక్క కుటుంబంలో ఉంటున్న దరిద్రాన్ని కూడా తీసివేసి ఐశ్వర్యాన్ని మీరు అనుగ్రహిస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాం. ఆశీర్వాదాన్ని కుమరించండి, మేలులు చేయండి. వారి యొక్క కుటుంబంలో ప్రతి అవసరతను కూడా క్రీస్తు చేసినందు మహిమలో దేవా ప్రతి ఒక్క అవసరతను మహిమేశ్వరంలో మీరు తీరుస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నారు. గుర్తు విప్పి వారి యొక్క కోరికను మీరు నెరవేరుస్తురండి, సహాయం చేయండి, కృప చూపించండి. తిరిగి వెళ్తుండగా మీరు తోడుగా ఉండండి. మేము కలుసుకొని పర్యంతం ప్రభు అనే యొక్క సన్నిధిని మా మధ్య ఉంచవలసిందిగా కోరుకుంటూ నా యొక్క ప్రార్థన మీరు ఆలకించడానికి నమ్ముతూ స్థుతిస్తూ నన్ను తగ్గించుకుంటూ నీ యొక్క నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ
శుక్రవారం మీటింగ్ ఉండదు, ఎందుకంటే మాకు మ్యారేజ్ ఉంది, వెళ్తున్నాం దూరం. శుక్రవారం ఎవరు రావు, మేము ఉన్నాం, అందుకే ఈరోజు వెళ్ళి. సరే, అందరికీ వందనాలు. నర్సమ్మ పాప తీసుకొని చూసుకుంటాను.